Good morning to one and all, and warm wishes to all the principals, faculty members and students of government degree colleges. The program that we have today is a special live program on Dial the Doctor, and we have with us our special guest Dr. P. Padmaja Garu. Madam is working as an associate professor of dermatology in Osmania Medical College. She has a rich experience of 20 years and she has been guiding MBBS students as well as PG students. Madam is also practicing at Yashoda Hospital. It's a great privilege for us to have Madam in our midst. I thank you, Madam, for accepting our invitation and coming to the studio for interacting with our students. Thank you, ma'am. Ma'am, at the outset, I would just like you to share with our students the common problems faced by teenagers. The age bracket of our students is from 17 to 20 or 21, ma'am. They are in the adolescent group. So, the common problems related to skin, I would like you to share with our students. Actually, in day-to-day practice, first we have to know about what is the skin. This is the skin structure, and this is the upper layer we see on the body, and these are all the hair follicles, and these are the oil secreting glands, and this is the main depth of the skin. This is the whole thickness of the skin, and this hair and this sebaceous glands all together, we call it as a pilosebaceous unit, and this is the main culprit of the acne. This is the acne means pimples. Pimples commonly we'll call it as a pimples antam kada manu. Alanti vaadni usual ga technical term is a acne vulgaris antaru. Vulgaris ante common problem ani. Common ga manu acne antamu, pimples anedi maamulu layman term anamata. Actually all these ఈ మన ఆయిల్ సెక్రెటింగ్ గ్లాండ్స్ ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు విల్ ఫేస్ ద ప్రాబ్లం. దిస్ ఈస్ ద ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ద యాక్నీ. యాక్నీ అంటే పింపుల్స్. యాక్చువల్లీ ఫస్ట్ మనకి చిన్న చిన్న ప్యాప్యూల్స్ లాగా ఎలివేటెడ్ లీజన్స్ లాగా వస్తాయి. వాటిని ఇఫ్ దే ఆర్ ఎనీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఎనీ మనం పించ్ చేసిన గిల్లిన, దెన్ దేర్ విల్ బి గెట్ ఇన్ఫెక్టెడ్, దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ పస్ట్యూల్స్. This is the grade 3, is a overall, like actually మనం ఏమైనా మెండిల్ చేసేసి దాన్ని పాడు చేస్తే చేసుకునేది స్టేజ్ అనమాట. నెక్స్ట్ దే ల్యాండ్ అప్ ఇంటూ స్కారింగ్. స్కారింగ్ అంటే అన్ని మచ్చలు వచ్చేస్తాయి మనకి, అన్ని డెప్త్ ఆఫ్ ద స్కార్స్ అన్ని మనకి అలాంటివి అంటే స్కార్ స్టేజ్లో మనకి మళ్ళీ ట్రీట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. దిస్ ఇస్ ద కామనెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ టీనేజర్స్. మేడం, మళ్ళీ ఈ పింపుల్స్ రాకుండా ఏమన్నా డయట్ ఉందా మ్యామ్? వాట్ షుడ్ బి ద ఫుడ్ హ్యాబిట్స్? యాక్చువల్లీ చాలా మంది దే కన్సర్న్ అబౌట్ మోర్ డైట్ అనమాట. యాక్చువల్లీ దెర్ ఈస్ నో అంటే డైరెక్ట్ రిలేషన్ ఏం లేదు, బట్ పీపుల్ సే సమ్ ఆయిల్ ఫుడ్స్ తింటే ఎక్కువ అవుతుంది అనేది. యాక్చువల్లీ దేర్ టూ టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయండి మనకి, డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ అని. ఆయిలీ స్కిన్ పీపుల్ కి యూజువల్ గా పింపుల్స్ మామూలుగా వస్తూనే ఉంటాయి, అండ్ వాట్ ఎవర్ ద డైట్ దే టేక్. అండ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ద టెండెన్సీ టు గెట్ పింపుల్స్, దెన్ ఎనీ ఆయిలీ ఫుడ్స్ కానీ చాక్లెట్స్ అలాంటి మిల్క్ ప్రోడక్ట్స్ మోస్ట్లీ తినేటప్పుడు మనకు కొంచెం అగ్రివేట్ అవుతాయి అనమాట, ఎక్కువ అవుతుంటాయి. దానివల్ల మనకి అవి కొంచెం బాగా ఎక్కువ పింపుల్స్ వచ్చేవాళ్ళు దే హ్యావ్ టు కట్ షార్ట్ దేర్ ఆయిలీ డైట్ అండ్ చాక్లెట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ మెయిన్లీ పర్టికులర్లీ. అదర్వైజ్ ఫ్రీక్వెంట్ వాషింగ్ అవన్నీ చేస్తుంటే వీ కెన్ ప్రివెంట్ టు సమ్ ఎక్స్టెంట్. సో వాట్ అడ్వైస్ యూ వుడ్ లైక్ టు గివ్ మేడం? అంటే వాళ్ళు స్కిన్ కేర్ ఎలా చేయాలి పిల్లలు? అంటే యూజువల్ గా టీనేజర్స్ ఏంటంటే దే మోర్ కొంచెం లేజీ ఉంటారు కొంతమంది. కాలేజ్ నుంచి రాగానే ఫేస్ వాష్ చేసుకోవడం అవన్నీ చేయరు. అలాంటి కొంచెం మనం ఫ్రీక్వెంట్ వాష్ చేసుకోవడం. ఆయిలింగ్ అనేది ఎప్పుడైనా ఫేస్ మీద స్టాగ్నేట్ అయినప్పుడు వీ హ్యావ్ టు వాష్ ఇట్ ఆఫ్ అనమాట. అట్లీస్ట్ వైప్ చేసుకున్నా కూడా సరిపోతుంది. దెన్ దే కెన్ ప్రివెంట్ టు సమ్ ఎక్స్టెంట్.
బట్ ఎక్కువగా పింపుల్స్ వచ్చేవాళ్ళు ఎక్కువ గిల్లకుండా ఉండడం అవన్నీ చేసి, అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటే ఏంటంటే హైడ్రేషన్ ఉంటుంది, స్కిన్ హైడ్రేషన్ ఉండడం వల్ల మనకి ఆ గ్లో అది మిస్ అవ్వకుండా ఉంటుంది. దెన్ 1 or 2 పింపుల్స్ ఈజ్ కామన్ గా వస్తుంటాయి కాబట్టి దే కెన్ మేనేజ్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ సమ్ క్లెన్జర్స్ అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. మ్యామ్, ఒక ఫ్రీక్వెంట్ ప్రాబ్లం చాలా మంది పిల్లలు లేకపోతే అడల్ట్స్ కూడా ఫేస్ చేసేది ఏంటంటే రింగ్ వర్మ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రింగ్ వర్మ్ అండ్ హౌ క్యాన్ వి ప్రివెంట్ ఇట్? అది ఒకవేళ ఫేస్ చేస్తున్నామంటే దాని ట్రీట్మెంట్ ఏంటి మ్యామ్? యాక్చువల్గా రింగ్ వామ్ అనేది రింగ్ లాగా వస్తుంది కాబట్టి రింగ్ వామ్ అంటాము. ఇట్స్ నాట్ ఏ రింగ్ వామ్. అంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు ప్రోడక్ట్స్ కూడా అలాగే రింగ్ గార్డ్ అని అలాంటివి వస్తున్నాయి. అండ్ ఆల్ దీస్ థింగ్స్ వీ షుడ్ నాట్ యూజ్ అనమాట. యాక్చువల్లీ రింగ్ వామ్ అనేది ఈజ్ ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈజ్ అ మౌల్ టైప్ అనమాట. ఫంగస్ అంటే ఇట్స్ బ్యాక్టీరియాకిను లివింగ్ ఆర్గానిజం కి మధ్యలో మనకి ఇప్పుడు మనం ఏమైనా ఫుడ్ అలా పెట్టేస్తే దాని మీద ఫంగస్ లా వస్తుంది చూసారా, ఆ టైప్ ఆఫ్ ఫంగస్ ఉంటాయి యూజువల్ గాను. అండ్ దట్ అటాక్స్ ద స్కిన్ లేయర్స్ అనమాట. స్కిన్ ఏమవుతుందంటే అది డెడ్ స్కిన్ మీదే ఎక్కువగా ఉంటుంది. అంటే ఫంగస్ ఎప్పుడైనా అటాక్ అయినప్పుడు స్కిన్ పైన అంతా తినేస్తా ఉంటుంది అనమాట. తినేయడం వల్ల అది ఎక్కడెక్కడ ప్రోటీన్ దానికి దొరుకుతుందో అది తింటూ స్ప్రెడ్ అవుతుంది. దట్స్ వై లైక్ ఆ రింగ్ లాగా ఫామ్ అవుతుంటుంది. అంటే సెంటర్ లో స్టార్ట్ అయ్యి దెన్ ఇట్ స్ప్రెడ్స్ టువర్డ్స్ ద పెరిఫరీ అనమాట. అందుకని మనకి రింగ్ ఫామ్ అవడం వల్ల రింగ్ వామ్ అంటాం. ఇట్స్ ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్. అది యాక్చువల్గా ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎక్కువ చెమట పట్టేసినా, ఎక్కువ అంటే ఫోల్డ్స్ మెయిన్ పర్టికులర్లీ ఆర్మ్ పిట్స్ లో, గ్రాయిన్స్ లో యూజువల్గా అక్కడ ఎక్కువ స్వెట్ అది కలెక్ట్ అవుతుంటుంది కదా. అది ఈ మన వాళ్ళందరూ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ జీన్సే అలవాటు పడ్డారు, గర్ల్స్ ఆర్ బాయ్స్ ఆల్సో. అండ్ దానివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా ఆ గ్రాయిన్ ఏరియాలో పర్టికులర్గా సమ్ అమౌంట్ ఆఫ్ సమ్ ఫంగస్ విల్ బి దేర్. దానికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు దే ఆర్ నాట్ యూజింగ్ ప్రాపర్ మెడికేషన్ వాడకుండా అదే గ్రాయిన్ అవ్వడం వల్ల షై వల్ల దే ఆర్ నాట్ షోయింగ్ టు ఎనీబడి. అండ్ ఫ్రెండ్స్ అడిగేసి లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకొని క్రీమ్స్ అవి వాడేస్తున్నారు. దానివల్ల ఆ మెడికల్ షాప్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ మిక్స్చర్ ఆఫ్ ఏదో సంథింగ్ ఇస్తారనమాట. దానిలో ఏంటంటే అది స్కిన్ ని డ్యామేజ్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి దే ఫీల్ అంటే సిమ్టమాటికలీ దే ఫీల్ రిలీఫ్. యాక్చువల్ మనకి మెయిన్ ఫంగస్ తో వచ్చేది ఏంటంటే ఇచ్చింగ్ వస్తుంది, దురద బాగా ఉంటుంది అనమాట. ఆ దురద వల్ల ఏమవుతుందంటే అన్బేరబుల్ ఇచ్చింగ్ వలన దిల్ పుట్ సమ్ క్రీమ్స్. క్రీమ్ పెట్టగానే ఫస్ట్ దిల్ రిలీఫ్ ఫ్రమ్ ద ఇచ్చింగ్. ఆ ఇచ్చింగ్ తగ్గిపోగానే మనకి తగ్గిపోయింది కదా అనుకుంటారు. అది ఏంటంటే గో ఆన్ అప్లయింగ్, అంటే కరెక్ట్ మెడిసిన్ వాడకపోవడం వల్ల అక్కడ స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయి రెడ్ గా అయిపోవడం. అంటే ఇట్ లైక్ నార్మల్ ఫంగస్ కన్నాను డ్యామేజ్డ్ స్కిన్నే మోర్ మనకి ఎక్కువ ఉంటుంది. అందుకని ఫంగస్ వచ్చినప్పుడు ప్రాపర్ మెడికేషన్ వాడుకోవడం బెటర్ కన్సల్ట్ ఎనీ డర్మటాలజిస్ట్ అండ్ ప్రాపర్ డాక్టర్ గైడెన్స్ తీసుకుంటే బెటర్ అనమాట. So for this, ma'am, treatment medicines or only just cream? అంటే యాక్చువల్గా పర్టికులర్గా ఓన్లీ లోకలైజ్డ్ ఫామ్ మనకి ఇప్పుడు యాక్చువల్గా ఏదో గ్రాయిన్ లోనో ఆర్మ్ పిట్స్ లోనో ఎక్కడో ఒక చోటే ఉంటే క్రీమ్స్ సరిపోతాయి. బట్ మోర్ ఎక్స్టెన్సివ్ ఉంటే మోర్ దాన్ అంటే బాడీ సర్ఫేస్ ఏరియా అని మనం 100% అనుకుంటే దానిలో 30% మోర్ దాన్ 30% ఆఫ్ ద బాడీ ఏరియా ఇన్వాల్వ్ అయితే వీ హ్యావ్ టు గో ఫర్ ఓరల్ మెడికేషన్, టాబ్లెట్స్ లాంటివి వాడాల్సి వస్తుంది. ఇంకొక కామన్ ప్రాబ్లం మ్యామ్, పిల్లలతో సహా ఫేస్ చేసేది ఇస్ హెయిర్ ఫాల్ మేడం. సో దే మే బి మెనీ రీజన్స్. సో దాని మీద కొంచెం మీరు వివరంగా చెప్పగలుగుతారా మ్యామ్? యాక్చువల్గా హెయిర్ ఫాల్ కూడా మోస్ట్లీ టీనేజర్స్ లో హెయిర్ ఫాల్ మోర్ కన్సర్న్, వాళ్ళు బాగా కన్సర్న్ అవుతారు. బట్ దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ దేర్ బాడీ టెక్స్చర్ ఆల్సో. యాక్చువల్గా బాడీ ఏంటంటే వెయిట్ పెరిగిపోతుందని దే ఆర్ నాట్ టేకింగ్ బ్యాలెన్స్ డైట్. యాక్చువల్గా బ్యాలెన్స్ డైట్ లేకపోవడం వల్లే మెయిన్గా హెయిర్ ఫాల్ వస్తుంటుంది. న్యూట్రిషన్ అనేది సఫిషియెంట్ ఉండాలి. బట్ అది యాక్చువల్గా టీనేజర్స్ ఏంటంటే దే హ్యావ్ టు టేక్ బ్యాలెన్స్ డైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఎక్సర్సైజ్, దెన్ దే కెన్ మెయింటైన్ దేర్ బాడీ షేప్ అండ్ ఆల్. యాక్చువల్గా మనకి ఏంటంటే మన డైటింగ్ చేయడం వల్ల వీళ్ళు అంటే ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. అది దే ఆర్ 2 types ఆఫ్ హెయిర్ ఫాల్స్ అనమాట. మన గర్ల్స్ లో ఏంటంటే డిఫ్యూజ్ హెయిర్ ఫాల్ అంటాం. డిఫ్యూజ్ హెయిర్ ఫాల్ అంటే మనకి ఎక్కడ ఊడిపోతుందో తెలియదు, అంటే 1 or 2 హెయిర్ స్ట్రాండ్స్ అలా పోతా ఉంటాయి. బట్ అకార్డింగ్ టు ద మెడికల్ ఏంటంటే మనకి 50 to 100 స్ట్రాండ్స్ పర్ డే పోతుంటాయి అనమాట.
కాకపోతే వీళ్ళు దే ఆర్ కౌంట్ చేసి మళ్ళీ అండ్ లెందీ అంటే గర్ల్స్ కి పర్టికులర్ గా పొడవ హెయిర్ జుట్టు ఉంటుంది కదా, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళంతా బంచ్ చేసుకొని ఇంత పోయింది అంత పోయింది మోర్ వరీ అనమాట వాళ్ళకి. అండ్ అబ్బాయిలకి ఏంటంటే ఆల్మోస్ట్ 20s దాటిన తర్వాత నుంచి కొంతమందికి ఈ బాల్నెస్ కూడా కొంతమందికి వస్తుంది. బాల్నెస్ వల్ల కూడా అంటే యాక్చువల్గా హెయిర్ లైన్ బాయ్స్ లో ఉన్నట్టుగా కాకుండా వెనక్కి వెళ్తుంటది కొంచెం, అది మామూలుగా ఇట్స్ నార్మల్ థింగ్, దానికి కూడా వాళ్ళు కొంచెం వరి అవుతుంటారు. అండ్ మనకి ప్యూబర్టల్ ఏజ్ అంటే మనకి అడోలసెంట్స్ అంటే 14 years దాటిన దగ్గర నుంచి మనకి కొన్ని ఆర్గాన్స్ అంటే యాక్చువల్గా కొన్ని ఆయిల్ గ్లాండ్స్ అంటాం మనం, యాక్చువల్గా సెబేషియస్ గ్లాండ్స్ అని, అవన్నీ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే హార్మోనల్ సెక్రీషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి యాక్టివిటీ ఆఫ్ ద గ్లాండ్స్ ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే ఆయిలింగ్ అనేది పెరుగుతుంటుంది స్కాల్ప్ లో. దాన్ని అప్పుడు వాళ్ళు దే ఫీల్ మోర్ స్టిక్కీ అనమాట, దానిలో డస్ట్ అది స్టాగ్నేట్ అయిపోయి మళ్ళీ దానివల్ల కూడా కొంతవరకు హెయిర్ ఫాల్ ఉంటుంది. బట్ ప్రాపర్ డైట్ అవన్నీ తీసుకుంటే హెయిర్ ఫాల్ ని కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ ద మెడికేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మంచి లాంగ్ స్ట్రాంగ్ అండ్ బౌన్సీ హెయిర్ కోసము ఏమైనా టిప్స్ ఇవ్వగలుగుతారా మ్యామ్? అంటే యాక్చువల్గా హెయిర్ అనేది కూడాను ఇస్ జెనెటికలీ ప్రిడిటర్మిన్డ్ అండి. మనకు కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటాయి, కొంత స్ట్రైట్ హెయిర్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఆల్ దీస్ థింగ్స్ సరే యాక్చువల్గా మనకి జీన్స్ లో ఉన్న కోడింగ్ దాని ప్రకారమే ఉంటుంది హెయిర్. అండ్ డెన్సిటీ వైజ్ కూడా యాక్చువల్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ అనేది ఆల్మోస్ట్ అందరికీ ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ నుంచి 1 strand ఆఫ్ హెయిర్ వస్తుందా, 2 strands వస్తున్నాయా, కొంతమందికి మాక్సిమం 4 strands ఆఫ్ హెయిర్ కూడా వస్తాయి. అంటే ఒకే హెయిర్ ఫాలికల్ నుంచి 3-4 strands వస్తాయి అనమాట. అలాంటి వాళ్ళకి యూజువల్ గా డెన్స్ హెయిర్ కనిపిస్తుంది మనకి. యూజువల్ గా నార్మల్ గా ఏంటంటే 1 or 2 strands నార్మల్, 2 strands వరకు ఏంటంటే నార్మల్ గా మీడియం డెన్సిటీ ఉంటుంది. ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి బాగా కొంచెం పల్చగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే మనకి ఇవన్నీ స్ట్రాండ్స్ అవన్నీ ఏంటంటే ఊడిపోతేనే మనకి ఆ డెన్సిటీ తగ్గినట్టు అనిపిస్తుంది, అదర్వైజ్ మనకి ఇది బాగానే ఉంటుంది. కాబట్టి టిప్స్ అనేది ఏంటంటే యాక్చువల్గా మనకి టీనేజ్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిలింగ్ అదంతా పెరుగుతుంటుంది కాబట్టి వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ తీసుకోవడం. అండ్ ఎక్కువ ఈ హెయిర్ స్టైలింగ్ వల్ల కూడా కొంచెం హెయిర్ డ్యామేజ్ అవుతుంది. హెయిర్ స్టైలింగ్స్ అంటే యాక్చువల్ గా కర్లీ హెయిర్ తీసుకెళ్లి స్ట్రైట్ హెయిర్ చేయాలనుకోండి, అండ్ దే పుట్ సమ్ కెమికల్స్ అనమాట. యాక్చువల్ గా అదంతా చేస్తే గానీ దట్ ఆ రింక్లింగ్ అనేది పోదు. అది చేయడం వల్ల ఏమవుతుంటే హెయిర్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి డ్యామేజ్ ఎక్కువ అవుతుంటాయి. బట్ అదర్వైజ్ వాట్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ అనేది వాళ్ళకి ఉన్నదాన్ని దాన్ని మెయింటైన్ చేయడం అనేది ఈజీ. యాక్చువల్ గా దే టేక్ ప్రాపర్ డైట్ కానీ సమ్ ప్రోటీన్ డైట్, ఎక్కువ ప్రోటీన్ ఈజ్ మోర్ అంటే ఇంపార్టెంట్ ఫర్ ద హెయిర్ గ్రోత్ అనమాట. దాంతోపాటు కొంచెం మిక్స్డ్ వెజిటబుల్స్ అండ్ కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినాక వెజిటబుల్ ఇంటేక్ కూడా చాలా తగ్గిపోయింది చాలా మందికి. దానివల్ల కూడా మనకి కొంత మినరల్స్ తగ్గుతుంది అనమాట, డెఫిషియన్సీ వస్తుంది. మినరల్స్ డెఫిషియన్సీ ఏంటంటే మనకి తెలియదు ఏ మినరల్స్ ఎక్కడ ఉంటాయి, సెలీనియం అని అలాంటి కొన్ని ఉన్నాయి. అలాంటి మినరల్స్ అన్ని దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద హెయిర్ అనమాట. యాక్చువల్గా అవన్నీ మనకి ఏంటంటే వెజిటబుల్స్ తింటుంటే బాగుంటుంది బాగా, కొంచెం ఫ్రూట్స్ అని కొంచెం తీసుకుంటే వీ కెన్ మెయింటైన్ టు సమ్ ఎక్స్టెంట్. మ్యామ్ ఇప్పుడు మంచి స్ట్రాంగ్ హెయిర్ కి కావాలంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆయిల్ మేడం? ఆయిలింగ్ అని అన్నారు కదా. యాక్చువల్ గా ఆయిలింగ్ అనేది మనకి అంటే ఇండియన్ కస్టమ్ లో ఉంది, బట్ యాక్చువల్ గా ఆయిలింగ్ అని పెట్టుకునేది అనేది. బట్ ఆయిల్ యాక్చువల్ గా మనకి మెడికల్ నాలెడ్జ్ దీని ప్రకారం బుక్స్ ప్రకారం ఏంటంటే ఆయిల్ దెర్ ఈస్ నో రోల్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద హెయిర్ గ్రోత్. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే మనకి అంత అడిషనల్ ఎఫెక్ట్ ఎంత జస్ట్ కండిషనింగ్ టైప్ అనమాట. అంటే డ్రై అయిపోకుండా కొంతవరకు ఉంటుంది కానీ బట్ ఆయిల్ యాజ్ సచ్ హెయిర్ లెంత్ పెరుగుతుంది అనేది మన బుక్స్ అకార్డింగ్ టు బుక్స్ అయితే లేదు. బట్ మన ఇండియన్ బిలీఫ్ ఏంటంటే ఆయిల్ పెడితే హెయిర్ పెరుగుతుంది అలా అంటారు. బట్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఈ టీనేజర్స్ లో ఆయిలింగ్ అనేది చెయ్యకపోయినా కూడా ఆయిలీ అనిపిస్తుంటది. యాక్చువల్గా ఆయిల్ సెక్రీషన్ అది పెరుగుతుంది కాబట్టి. బట్ మాక్సిమం టు సమ్ ఎక్స్టెంట్ వీక్లీ ట్వైస్ అంటే మన కష్టం మనం మార్చుకోలేం కాబట్టి చిన్నప్పటి నుంచి దీనిలో ఉన్నాం కాబట్టి వీక్లీ ట్వైస్ ఆయిలింగ్ చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఆయిల్ మెయిన్ రోల్ ఏంటంటే కండిషనింగ్ అండి, ఇట్స్ డ్రై అవ్వకుండా కొంతవరకు ఉంటుంది అంతే తప్పితే ఆయిల్ యాజ్ సచ్ ఆయిల్ డైరెక్ట్ రోల్ ఏం లేదు. అది మ్యామ్ ఈ కెమికల్స్ షాంపూస్ లో ఉన్నది లైక్ మీరు వాట్ ఈస్ ద సజెషన్ యూ వుడ్ లైక్ టు గివ్ మ్యామ్? అంటే మనం యాడ్స్ చూస్తూ ఉంటాము, దాంట్లో సో మెనీ షాంపూ యాడ్స్ ఉన్నాయి. సో విచ్ దోస్ షాంపూస్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ కెమికల్స్. సో అది వాడమంటారా లేకపోతే హెర్బల్ ఆర్ న్యాచురల్? విచ్ వన్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ మ్యామ్?
అది చెప్పడం కొంచెం కష్టమే. అంటే మనకి హెర్బల్ అనేది మన ఆయుర్వేదం దానిలో ఉంది. బట్ హెర్బల్ అనేది మనకి మన అలోపతిక్ మెడిసిన్లో హెర్బల్ అనేది ఉండదు అసలు యాక్చువల్గా. బట్ షాంపూ ఏంటంటే ఏదైనా మైల్డ్ సోప్ ఫామ్, ఏదైనా డిటర్జెంట్ టైప్ కొంచెం తక్కువ ఉండేవి ఏ షాంపూ అయినా వాడుకోవచ్చు. బట్ యాక్చువల్గా ఏంటంటే హౌ వీఆర్ టేకింగ్ హెడ్ బాత్ అనేది ఎక్కువ టైం బాగా రుద్దడం, కొంతమంది బాగా ఎక్కువ రుద్దేస్తుంటారు, అవన్నీ కొంచెం డ్యామేజింగ్. తప్పితే ఎనీ షాంపూ ఈజ్ ఓకే ఫర్ ది థింగ్. మ్యామ్, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ స్ప్లిట్ ఎండ్స్ మ్యామ్? ఇంకా అది చాలా పెద్ద సమస్య ఆడపిల్లల ఎస్పెషల్లీ. స్ప్లిట్ ఎండ్స్ అనేది యాక్చువల్గా ఇట్స్ అంటే ఇల్ మెయింటైనింగ్ అంటారు అనమాట. అంటే యాక్చువల్గా ప్రాపర్గా మనకు దాన్ని కొంచెం చేసుకోకపోతేనే స్ప్లిట్ అవుతుంటుంది. అదర్వైజ్ కొంతవరకు ఏంటంటే మనకి లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి. లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఎండ్స్ కొంచెం డ్యామేజ్ అవడానికి వేర్ అండ్ టేర్ అంటాం అనమాట. వేర్ అండ్ టేర్ అంటే మనకి ఎక్కడైనా రబ్ అవడము, కూర్చున్నప్పుడు ఏదైనా ఇది అవ్వడం అంటుంది, దానివల్ల స్ప్లిట్ అవుతుంటుంది. బట్ అది యాక్చువల్గా కొంచెం ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ నాట్ యాక్చువల్గా హెయిర్ లెంత్ వైజ్ చూస్తే మనకి రూట్స్ దగ్గరే కొంచెం లైఫ్ అనేది ఉంటుంది. ఎండ్ టైంలో అక్కడ యాక్చువల్గా లైఫ్ ఉండదు. అది యాక్చువల్గా అదంతా డెడ్ టిష్యూ కింద కెరటిన్ అంటాం. కెరటిన్ అంటే డెడ్ కెరటిన్ ఉంటుంది అనమాట. అంటే ఈ న్యూక్లియేటెడ్ సెల్స్ ఉంటాయి. న్యూక్లియస్ లేని సెల్ అంటే ఆల్మోస్ట్ డెడ్ కింద. స్ప్లిట్ ఎండ్స్ ఏమైనా ఉంటే జస్ట్ ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. అంటే దానికని పర్టికులర్ గా మనకి మెడిసిన్స్ ఉండవు. అంటే మెడిసిన్స్ అక్కడ దాకా వెళ్ళవు యాక్చువల్గా మనం ఏమైనా తీసుకున్నా కూడా. బట్ ఆయిల్, అదే మీరు అన్నారు కదా, ఆయిల్ లాంటివి ఏమైనా పెడితే ఏమవుతుందంటే కొంచెం షైనీనెస్ అండ్ దట్ ఆ టెక్స్చర్ వైజ్ మారుతుంది అంతే. మ్యామ్, ఇంకో కామన్ ప్రాబ్లం టీన్స్, అడల్ట్స్ ఫేస్ చేసేది ఇస్ డాండ్రఫ్ మేడం. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డాండ్రఫ్? దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఒకవేళ ఫేస్ చేస్తున్నారంటే దాని ట్రీట్మెంట్ ఏంటి మ్యామ్? యాక్చువల్గా డాండ్రఫ్ అనేది ఇట్స్ లైక్ మనకి లేమ్యాన్ టర్మ్ అండి. మామూలుగా మనం డాండ్రఫ్ అంటాము. యాక్చువల్ మనం టెక్నికల్గా ఏంటంటే సెబోరిక్ డర్మటైటిస్ అంటాము. ఇప్పుడు నేను సెబేషియస్ గ్లాండ్స్ అని చూపించాను కదా, ఆ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అది అటాచ్ టు ద హెయిర్ ఫాలికల్. ఆ ఆయిల్ హెయిర్ ఫాలికల్ నుంచి బయటకు వస్తుంది అనమాట. అందుకని మన స్కాల్ప్ లోనే ఎక్కువ డెన్స్ హెయిర్ ఉంటుంది కాబట్టి ఆయిలింగ్ అనేది ఎలాగ మనకి అంటే అది ఇట్స్ న్యాచురల్ ఆయిలింగ్ టైప్ అనుకోండి. అది రావడం వల్ల ఏమవుతుందంటే అది డస్ట్ అదంతా మనకి స్కాల్ప్ లో స్టాగ్నేట్ అయిపోయి ఎక్కువ వాష్ అది సరిగా చేయకపోతే దెన్ ఆ ఇచ్చింగ్ వస్తుంది. ఫస్ట్ మనకి దురద వస్తుంది. ఆ దురద వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది. అదే మనం యాక్చువల్గా అదంటే ఆ డస్ట్, ఈ ఆయిల్ అంతా ఫ్లేక్ లాగా ఫామ్ అయిపోయి మనకి స్కేల్స్ లాగా వస్తుంటాయి అనమాట. అంటే అందరికి పొట్టులేస్తుంది అంటారు చూసారా, అదంతా నా స్కేల్స్ ఫామ్ అయిపోయి డ్రై అయిపోయినాక ఊడిపోతుంటాయి. అదే మనం డాండ్రఫ్ అంటాం. యూజువల్ గా స్కాల్ప్ లో ఉన్నంత వరకు డాండ్రఫ్ అంటాం అనమాట. అదే స్కాల్ప్ కాకుండా దాటి కొన్నిసార్లు ఆయిల్ నాట్ ఓన్లీ ఆన్ ద స్కాల్ప్, మనకి ఫేస్ లో బ్యాక్ అంతా కూడా ఉంటాయి అనమాట. అక్కడ కూడా వస్తే మనకి అప్పుడు డిసీజ్ కింద లెక్క అవుతుంది అనమాట. అప్పుడు యాక్చువల్ గా మనం సెబోరిక్ డర్మటైటిస్ అని అప్పుడు మనకి ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది. ఎప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఏమైనా ఇచ్చింగ్ బాగా ఎక్కువైపోయి అప్పుడు ఉంటే వీ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. అదర్వైజ్ మామూలుగా ఓన్లీ ఫ్లేకింగ్ అలా జస్ట్ అలా ఉంటే ఏంటంటే ఫ్రీక్వెంట్ వాషింగ్ అది చేసుకుంటే వీ కెన్ మెయింటైన్. దిస్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ విల్ దే హెల్ప్? అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఇప్పుడు ఈ మధ్య కొన్ని వస్తున్నాయండి, కిటోకోనజోల్ షాంపూస్. అంటే యాక్చువల్ కిటోకోనజోల్ అనేది మనకి 2% మనం వాడతాం అనమాట. అంటే మెడికల్ దీని ప్రకారం అంటే 2% కిటోకోనజోల్ ఈజ్ గుడ్ ఫర్ డాండ్రఫ్. ఈ మధ్య చాలా మంది కొన్ని ప్రోడక్ట్స్ ఎలా వస్తున్నాయంటే కిటోకోనజోల్ 1% తో మనకి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ లో కూడా పెట్టేస్తున్నారు. అది యాక్చువల్ గా కొంతవరకు పనికొస్తుంది. దెన్ అంటే అది పెట్టి కొంచెం కొన్నాళ్ళు అంటే జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ పెట్టుకొని వాష్ చేసుకుంటే ఆయిలింగ్ అనేది తగ్గుతుంది. ఫ్లేకింగ్ తగ్గడం వల్ల మనకి కొంతవరకు మనం వాడుకోవచ్చు, పర్వాలేదు. అంటే అలా అని అదే పనిగా కొంతమంది వాడేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్ గా. దానివల్ల ఏంటంటే మరీ ఎక్కువ మోర్ డ్రైనెస్ వచ్చేస్తుంది. మళ్ళీ డ్రైనెస్ వస్తే ఇంకో వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అనవసరంగా. అది మ్యామ్, అది గర్ల్స్ లో ఎక్కువ వస్తుందా, బాయ్స్ లో ఎక్కువ వస్తుందా మ్యామ్ డాండ్రఫ్? బాయ్స్ లోనే ఎక్కువ అండి. యాక్చువల్గా ఏంటంటే బాయ్స్ లో ఏంటంటే మెయిన్ గా షార్ట్ హెయిర్ ఉండడం వల్ల వాళ్ళకి డస్ట్ క్యాప్చరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఇప్పుడు వెహికల్స్ లో వెళ్ళేటప్పుడు అదని డస్ట్ కి ఏంటంటే హెయిర్ లేస్తుంది కదా,
దానివల్ల ఏంటంటే హెయిర్ లో మనం యూజువల్గా ఏంటంటే ఎక్కువ డెన్స్ హెయిర్ ఉంటే బాగా ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. లాంగ్ హెయిర్ వాళ్ళకే తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఏదంటే ఏదో దువ్వేసి జడ ఏదో సంథింగ్ ఏదో పుట్ కదా, అందువల్ల దానికి వాళ్ళకి అంత అంటే డస్ట్ క్యాప్చరింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. అబ్బాయిలో ఏంటంటే యూజువల్ గా హెయిర్ అంతా బాగా ఎగురుతుంటుంది కాబట్టి ఆ డస్ట్ క్యాప్చరింగ్ ఎక్కువ అయినప్పుడు డాండ్రఫ్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ యాజ్ సచ్ మేల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్స్ అని అంటాం. ఆ టెస్టోస్టెరాన్స్ అనేవి యూజువల్ గా మేల్స్ లో బాగా అగ్రెసివ్ ఉంటుందన్నమాట. ఆ టీనేజ్ లో పర్టికులర్ గా ఆ టైంలో కొంచెం ఆయిలింగ్ అది బాగా ఎక్కువ ఉందంటే మాత్రం ఎక్కువ డాండ్రఫ్ అబ్బాయిలో మనకు కనిపిస్తుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ సమస్య మ్యామ్ ఇస్ ట్యాన్. ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ ఫేస్, నెక్, హ్యాండ్స్ ట్యాన్ అయిపోతే చాలా బాధపడిపోతారు. సో దే ట్రై డిఫరెంట్ క్రీమ్స్ అండ్ లోషన్స్ అండ్ ఆల్. సో ట్యాన్ అనేది ఎందుకు అవుతుంది అండ్ దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు మ్యామ్? యాక్చువల్ గా ట్యాన్ అనేది ఇట్స్ మనకి ఉన్న కలర్ కొంచెం డార్క్ అవ్వడాన్ని ట్యాన్ అంటాం. ఇట్స్ యాక్చువల్గా మనం చెప్పాలంటే ఇండియన్ స్కిన్ ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. యాక్చువల్గా ట్యాన్ అవుతే ఏమవుతుందంటే సన్ రేస్ లో చాలా అల్ట్రావైలెట్ రేస్ అని ఉంటాయండి. అల్ట్రావైలెట్ రేస్ ఏం చేస్తాయంటే మనకి స్కిన్ ని డ్యామేజ్ చేసే కెపాసిటీ కొన్ని రేస్ కి, అంటే అల్ట్రావైలెట్ లో దే ఆర్ స్పెక్ట్రమ్ ఉంటుంది అనమాట, ఏబిసి అలా అని. దానిలో కొన్ని రేస్ స్కిన్ లేయర్స్ ని, స్కిన్ లోపల ఉన్న ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ దట్ యాక్చువల్ గా స్కిన్ లేయర్స్ అదని మనకేంటంటే స్కిన్ ఈజ్ అ ప్రొటెక్టివ్ ఆర్గాన్. యాక్చువల్ గా మన బాడీ అంతటికి ప్రొటెక్ట్ చేసేదే స్కిన్. ఆ స్కిన్ లో ఏంటంటే మెలనోసైట్ అనే ఒక సెల్ ఉంటుంది. అది మనకి కలర్ అనేది అదే డార్క్నింగ్ వచ్చేదే మెలనోసైట్ అనమాట. ఆ డార్క్నెస్ రావడం వల్ల ఏదంటే వెన్ ద అల్ట్రావైలెట్ రేస్ ఫాల్స్ ఆన్ ద స్కిన్ లేయర్స్, మెలనోసైట్ యాక్టివిటీ పెరుగుతుంది. పెరగడం వల్ల దెన్ ఆ బ్లాక్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. ఇట్స్ లైక్ యాక్చువల్గా ట్యానింగ్ అనేది కూడా టూ స్టేజెస్ అండి. అంటే ఇమీడియట్ ట్యానింగ్ అంటాం, డిలేడ్ ట్యానింగ్ అంటాం. ఇమీడియట్ ట్యానింగ్ అంటే మనకి బాగా వచ్చేది ఇమీడియట్ ట్యానింగ్, మనకి ఎండలో వెళ్ళగానే డార్క్ అయిపోతున్నాం. అది అనేది యాక్చువల్గా ఇండియన్ స్కిన్ కి ఇమీడియట్ ట్యానింగ్ అనమాట. ఇమీడియట్ ట్యానింగ్ అవ్వడం వల్ల ఏంటంటే కొన్ని డిసీజెస్ యాక్చువల్గా ఈ సోలార్ రేస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ అవన్నీ ప్రివెంట్ చేస్తుంది యాక్చువల్గా. అందుకని మనం ఇప్పుడు మన అమెరికన్ ఇప్పుడు వైట్ స్కిన్ పీపుల్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళందరూ దే వాంట్ ట్యానింగ్. యాక్చువల్ ట్యాన్ అవ్వాలని సన్ బాత్ అని అవన్నీ చేస్తారు. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దానిలో ఏంటంటే మెలనోసైట్స్ ఉంటాయి, బట్ అది యాక్చువల్గా అవి ఏంటంటే ఆ సెల్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి. అంటే ఏమంటారు, మెలనిన్ అని పిగ్మెంట్ వస్తుంది. ఆ పిగ్మెంట్ ఏమవుతుందంటే మనకి యాక్టివిటీ తక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల వాళ్ళు తొందరగా ట్యాన్ అవ్వరు. ఇప్పుడు మనం చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇందాక చూసినవి ఇవన్నీ యాక్నీ అయిపోయింది. ఇది యాక్చువల్ గా ఇప్పుడు మనం ఇది చూసాం కదా, ఇక్కడ చూసేది ఇదంతా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఎక్స్పోజ్ పార్ట్స్ అంటే కాన్వెక్సిటీస్ తొందరగా ట్యాన్ అవుతాయి. ఇప్పుడు దీన్ని యాక్చువల్ గా మనం ఏమంటాం అంటే ఫోటోడర్మటైటిస్ అంటాం అనమాట. ఎక్కువ వాళ్ళకి ఏంటంటే మన స్కిన్ ఏమో డార్క్ అవుతుంది, వాళ్ళ స్కిన్ ఏమో రెడ్ అవుతుంది. రెడ్ అవడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ట్యాన్ అనేది ఇట్స్ అంటే ప్రొటెక్టివ్ ఇది, బట్ మనకేంటంటే నచ్చదు. దానివల్ల మరీ ట్యాన్ వద్దు, మరీ డార్క్ అయిపోతున్నాం అనుకుంటే అప్పుడు మనం కొన్ని సన్ స్క్రీన్స్ లో కూడా సన్ బ్లాక్స్ అని సన్ స్క్రీన్స్ అనే ఉంటాయి. సన్ బ్లాక్స్ అనేవి ఏంటంటే కనిపిస్తాయి పెట్టుకుంటే, మనకి క్రికెటర్స్ వాళ్ళు పెడుతుంటారు చూసారు వైట్ ప్యాచ్ లాగా, అది సన్ బ్లాక్స్ అంటాం. అది యాక్చువల్గా ఏంటంటే సన్ రేస్ పడినప్పుడు రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట, సన్ లోపలికి వెళ్లకుండా. సన్ స్క్రీన్స్ అనేవి ఏంటంటే మనం కనిపించదు అనమాట. యూజువల్గా మనం అప్లై చేసుకున్నాక క్రీమ్ స్కిన్ లేయర్స్ లోకి అబ్జార్బ్ అయిపోయి ఆ మెలనోసైట్ యాక్టివిటీ అనేది తగ్గిస్తుంది. దానివల్ల మనం ఆ ట్యాన్ అనేది కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు, అది కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే మనకేంటంటే అది మనం ఒక ప్రొటెక్షన్ అనుకోని అంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అది మ్యామ్ మళ్ళీ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఇంకో సమస్య మ్యామ్. చేతుల్లో ఎక్సెస్ హెయిర్ గ్రో కావడము. యా, వి హ్యావ్ అ ఫోన్ కాల్ మ్యామ్. హలో. ఓకే, సో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఇంకో సమస్య మేడం. యా, హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మా. మై నేమ్ ఇస్ అర్చన. యాజ్ అ
Yes, madam. Yeah, ma'am. ప్రాబ్లం ఏంటంటే మా పాప 7 years మ్యామ్. చెప్పండి. తనకి వైట్ హెయిర్ వస్తుంది. యాక్చువల్గా మనం నెక్స్ట్ దాని గురించే డిస్కస్ చేయబోతున్నాం. 2 years బ్యాక్ ఒక 1 హెయిర్ కనిపించింది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే బయోటిన్ వాడమన్నారు. 3 months వాడాం మ్యామ్. అయినా ఇప్పటికి కూడా వస్తుంది మ్యామ్, ఇంకా వస్తుంది. సో దానికి ఏం ప్రాబ్లం? అంటే యాక్చువల్గా కొంతమందికి 1 or 2 హెయిర్ అనేది వైట్ కాదండి, అది సొల్యూషన్ అని కాదు. యాక్చువల్గా మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. అది యాక్చువల్గా వైట్ హెయిర్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. యాక్చువల్గా మనకి బయోటిన్ అనేది ఏంటంటే సప్లిమెంటేషన్ టైపే. బయోటిన్ డెఫిషియన్సీ ఉంటేనే బయోటిన్ తీసుకోవడం బెటరు. బట్ 1 or 2 హెయిర్ స్ట్రాండ్స్ వైట్ అయితే పెద్ద బాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ యాక్చువల్గా కొంతమంది ఇప్పుడు వాడుతున్నారు కానీ పిల్లలకి ఏంటంటే ఫుడ్ సరిగా లేకపోవడం వల్లే వైట్ హెయిర్ వస్తుంది. ఫుడ్ ప్రాపర్ డైట్ పెట్టండి ముందు, దాని ప్రకారం చేస్తే గానీ ఇవి బయోటిన్ అవన్నీ అప్పుడే పిల్లలకి 7 years పిల్లలకి మనకి అంత టాబ్లెట్స్ అవి వేస్ట్. దాని బదులు మనకి కొంచెం ఈ మనకి ఏమంటారు కదా బీన్స్ టైప్ అవి ఉంటాయి కదా, అలాంటి సీరియల్స్ అలాంటి తీసుకుంటే ఏమందంటే ఫుడ్ వల్ల కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మ్యామ్, ఈ అన్వాంటెడ్ హెయిర్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో దీన్ని ఎలా మనం ట్యాకిల్ చేస్తాం మ్యామ్? యాక్చువల్గా అన్వాంటెడ్ హెయిర్ అంటే మనకి అమ్మాయిల్లోనే అన్వాంటెడ్ హెయిర్ అంటాం. యాక్చువల్గా ఏంటంటే మనకి మేల్ ప్యాటర్న్లో అమ్మాయిలకి అంటే మేల్ ప్యాటర్న్ అంటే మనకి ఇప్పుడు మీసాలు గడ్డాలు అనేది అబ్బాయిలకి నార్మల్, అండ్ అది మనకి అమ్మాయిల్లో కనిపిస్తేనే అన్వాంటెడ్ హెయిర్ అంటాం. యూజువల్గా వాంటెడ్ హెయిర్ అనేది మనకి స్కాల్ప్ మీద అవన్నీ కావాలి. ఇప్పుడు ఈ ఏరియాస్లో అన్వాంటెడ్ హెయిర్ అనేది యూజువల్గా డిఫరెంట్ జెనెటిక్ ఉంటుందండి. అంటే జెనెటిక్ అంటే కొంతమందికి పేరెంట్స్ లో కొంతమందికి ఉంటుంది అనమాట, మదర్స్ కి ఉన్న వాళ్ళకి యూజువల్ గా జీన్స్ లో కొంతమందికి వస్తుంది కొంతవరకు. అలా కాకుండా ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే టీనేజర్స్ లో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అని కొంతమందికి ఉంటున్నాయి అనమాట. అంటే ఫుడ్ సరిగా ప్రాపర్ తీసుకోవడం వల్ల ఓవరీస్ యాక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల కూడా ఆ ఓవులేషన్ టైంలో ఓవరీస్ నుంచి సిస్ట్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఆ సిస్ట్ వల్ల కొన్ని హార్మోన్ సెక్రీషన్స్ పెరుగుతున్నాయి. ఈ హార్మోన్స్ వలన మనకి అన్వాంటెడ్ హెయిర్ అంటే ఇప్పుడు మేల్ ప్యాటర్న్ లో మనకి హెయిర్ డిస్ట్రిబ్యూషన్ కూడా కనిపిస్తుంటుంది అనమాట. అది యూజువల్గా ఏంటంటే మనకి నిజంగా అంటే జెనెటిక్ వైజ్ ఉన్నవైతే మనకి ఏమేమి అంటే మన పెథలాజికల్ గా ఏం లేదు, అంటే ఇంటర్నల్ గా ఏం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ హెయిర్ రిమూవింగ్ లేజర్స్ అని ఇప్పుడు ఈ మధ్య కొన్ని వచ్చాయి, అలాంటివి వాడుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని అది ఏమైనా అంటే పెథలాజికల్ ఇంటర్నల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందా అది ఒకసారి రూల్ అవుట్ చేసుకొని అప్పుడు వాడుకోవడం బెటర్ అనమాట. హలో హలో చెప్పండి. హలో హలో, నా పేరు మౌనిక అండి. చెప్పమ్మా. నాకు చాలా రోజుల నుండి ఒక 5-6 years నుండి స్కిన్ ఏ వర్షకాలం అయినా చలికాలం అయినా బాగా డ్రైగా ఉంటుందండి. నీ వయసు ఎంతమ్మా? ఉంటుందండి. నీ వయసు ఎంతండి? నా వయసు 23 అండి. 23 అంటే మనకి చిన్నప్పటి నుంచి ఉందా డ్రై స్కిన్, ఈ మధ్య వచ్చిందా? చిన్నప్పటి నుండి అండి. చిన్నప్పటి నుంచి ఉందంటే మీ పేరెంట్స్ లో ఎవరికైనా ఉందేమో ఒకసారి చూడండి. ఎందుకంటే పేరెంట్స్ లో ఉన్నది మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోవడం గలం కానీ ఆపడం కష్టం. బట్ అదర్వైజ్ డ్రై స్కిన్ అంటే బాడీ అంతా ఉందా లేకపోతే ఓన్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కి అలా ఉన్నాయా? హ్యాండ్స్ అండ్ లెగ్స్ వరకు ఉంటే ఏంటంటే మీకు కొంతవరకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవడం, బిఫోర్ బాత్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవడం అది చేయొచ్చు. అండ్ టూ మచ్ సోప్స్ కూడా ఫ్రీక్వెంట్ గా వాష్ చేయడం అది చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే మనకి మామూలుగా ఆయిల్ అనేది బాడీలో ఉంటుంది, అది కూడా మనకి వాష్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మళ్ళీ బాత్ అయిపోగానే కొన్ని మాయిశ్చరైజర్స్ లాంటివి ఎప్పుడు వెంటనే ఇమీడియట్ గా పెట్టుకోవాలి. ఎప్పుడును మాయిశ్చరైజర్స్ ఎప్పుడు పెట్టినా ఏంటంటే మనం స్నానం చేసిన వెంటనే పెట్టుకుంటే అప్పుడు దానికి హైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే వాటర్ రీటైనింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల మనకి కొంతవరకు మనకు ఆ డ్రైనెస్ అనేది తగ్గించుకోవచ్చు. హలో చెప్పండి. హలో హలో చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి.
హలో, గుడ్ మార్నింగ్. గుడ్ good మార్నింగ్ అండి, morning, చెప్పండి. నా పేరు ధనలక్ష్మి మ్యామ్. ఆ, నేను హుస్సేన్ జలం డిగ్రీ కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పమ్మా, నీకు ప్రాబ్లం ఏంటి చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక మోల్ వచ్చింది మ్యామ్. ఆ, అది పెరుగుతూ ఉంటే పెద్దగా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎక్కడ దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా? నీ ఏజ్ ఎంతమ్మా? 20 మ్యామ్. 20. ఇప్పుడు మోల్ ఎక్కడుంది, ఏ ఏరియాలో ఉంది బాడీలో? కి పైన. లిప్ పైన. అంటే చిన్నప్పుడు యూజువల్ గా మచ్చలా ఉండి ఇప్పుడు పెరిగి బాగా ఏమైనా కాయలాగా ఏమైనా అయిందా? ఫస్ట్ ఒక చిన్న మచ్చలాగా ఉండేది, ఇప్పుడు అది పెరుగుతూ ఉంటే పెద్దగా అయిపోతుంది. యూజువల్ గా మోల్స్ అనేవి మనకి టీనేజ్ లో పెరుగుతాయి. యాక్చువల్ యాక్టివిటీ పెరుగుతుంది అనమాట. 14 years దగ్గర నుంచి కొంచెం మోల్స్ సైజ్ వైజ్ అండ్ థిక్నెస్ వైజ్ కూడా పెరుగుతాయి. అది యూజువల్ గా 20-25 years దాకా పెరుగుతుంది. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే చాలా మంది అది పెరుగుతూ ఉంటే క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ కాదమ్మా, ఉన్నాయంటారు. అది క్యాన్సర్ అనేది మన ఇండియన్ స్కిన్ కి చాలా వెరీ నెగ్లెజిబుల్ అనమాట, అంత రాదు. అండ్ మామూలు మోల్స్ అనేవి కొంతవరకు పెరుగుతాయి, అది మామూలు నార్మలే అది. అది ఫాస్ట్ గా పెరిగినా ఎప్పుడైనా ఏమైనా బ్లీడ్ అయినా, అంటే బ్లీడింగ్ అంటే రక్తం లాంటిది ఏమైనా వచ్చి దురదొచ్చి అలా ఏమైనా అయితే చూపించుకోండి. అదర్వైజ్ నార్మల్ గా పెరగడం అనేది నార్మల్. మనకి 25 years వచ్చేదాకా కొంతవరకు పెరుగుతాయి, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదమ్మా. ఓకే మ్యామ్. ఓకే ఓకే మేడం, బాయ్స్ లో ఎర్లీ బాల్డ్నెస్ అది ఎందుకు వస్తుంది మ్యామ్, అండ్ దాన్ని ఎలా వాళ్ళు ప్రివెంట్ చేయొచ్చు? యూజువల్గా బాల్నెస్ అనేది మనకి వై జీన్స్ తో ట్రాన్స్మిట్ అవుతుందండి. మనకి క్రోమోజోమ్స్ లో చూసుకుంటే ఎక్స్ అండ్ వై అని క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎక్స్ ఏమో ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటే వై అనేది మేల్ క్యారెక్టర్ అనమాట. యాక్చువల్ గా వై జీన్ మన అంటే యాక్చువల్ గా ఫాదర్ సైడ్ నుంచి వస్తుంది, అండ్ మదర్ కి కూడాను మదర్ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా రావచ్చు. కాకపోతే వై జీన్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ మేల్స్ లో ఎవరికి ఉన్నా కూడా అంటే డామినెంట్ క్యారెక్టర్ అంటాం. డామినెంట్ క్యారెక్టర్ అంటే ఏ సైడ్ ఎక్కడున్నా కూడా ఎక్స్ప్రెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ బాల్నెస్ కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అంటే కొంతమందికి grade 1 grade 2 లో ఉన్నాయంటే లేట్ గా వస్తాయి అనమాట, మనకి 40s వచ్చినాక అలా వస్తాయి. కాకపోతే కొంతమందికి ఈ మధ్య ఏంటంటే అబ్బాయిలకి అంటే చిన్నపిల్లలకు కూడా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. అది ఏమవుతుందంటే డామినెంట్ క్యారెక్టర్ బాగా హెవీ ఉన్నప్పుడు తొందరగా వచ్చేస్తుంది. అదొకటి. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే హెయిర్ స్టైలింగ్ అండి. అది యాక్చువల్గా దాంతో బాగా వాళ్ళకి ఇచ్చి అంటే ఏదో ఒకటి చేస్తున్నారు కదా హెయిర్, దానివల్ల కొంతవరకు హెయిర్ డ్యామేజ్ అవడం వల్ల హెయిర్ ఫాల్ ఒకటి వస్తుంది. అండ్ బాల్నెస్ అనేది ప్రివెన్షన్ అనేది కొంచెం కష్టమే, అంటే యాక్చువల్ గా జీన్స్ లో ఉంటది కాబట్టి. బట్ కొంచెం హార్మోనల్ టెస్ట్లు అవి చేయించుకొని కొంతవరకు మనం చూసుకోవచ్చు దాన్ని. అంటే వన్స్ అది స్టార్ట్ అయితే దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. యాక్చువల్ గా అంటే కొన్ని మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు, అంటే కంట్రోల్ చేసుకోవడం వరకే ఉందన్నమాట. అంటే కంప్లీట్ గా రాకుండా అనేది లేవు ఇప్పుడు దాకా. అంటే ఇప్పుడు ఇంకా రీసెర్చ్ సైడ్ లో ఉంది అదంతా. దిస్ అ టెలిఫోన్ కాల్ మ్యామ్. హలో హలో యా చెప్పమ్మా. హలో, నా పేరు మాధవి అండి. నమస్తే మేడం. చెప్పమ్మా. నాకు ఫుల్ బ్లాక్ గా వచ్చేస్తుందండి. ఎక్కడ? ఓన్లీ ఫోర్ హెడ్. అదేంటంటే 2-wheeler నేర్చుకున్నాను. 2-wheeler నేర్చుకునేటప్పుడు సన్కి వెళ్ళినప్పుడు వచ్చిందనమాట బ్లాక్ గా ఫుల్ గా. అంటే మధ్యలో కొంచెం అది లైట్ వైట్ గా ఉంటది, అటు ఇటు బ్లాక్ గా ఉంటది. అది ఏం చేసినా కూడా పోవట్లేదండి. అంటే యాక్చువల్ గా అంటే హెల్మెట్ పెడుతున్నావా? ఏదండి? హెల్మెట్ పెట్టుకుంటున్నావా? 2-wheeler వాడుతున్నాను అంటున్నావు కదా. అప్పట్లో వాడని ఇంకా మానేశాను. మానేస్తే తగ్గిపోదు అదేమి. హెల్మెట్ వాడాలి. కాకపోతే ఏంటంటే వచ్చినాక మళ్ళీ కొంత వెంటనే వాష్ చేసుకోవడం అది చేసుకో. కొన్ని ఒకసారి ఎక్కడైనా చూపించి కొన్ని డీమెలైజింగ్ క్రీమ్స్ అని దొరుకుతాయి మనకి, కోజిక్ యాసిడ్ అని. ఏమ్మా ఏంటమ్మా? ఏంటమ్మా చెప్పు. ఏం ప్రాబ్లము? కిడ్నీ. అలా కిడ్నీకి అలా ఏం సంబంధం ఉండదమ్మా. అది యాక్చువల్ గా ఫోర్ హెడ్ మీద ఇదంటే కొంచెం ట్యాన్ అవుతుంది అంతే. మనకి ఇప్పుడు ఏంటంటే 2-wheeler మీద వెళ్ళేటప్పుడు ఫోర్ హెడ్ మెయిన్ గా ఎక్స్పోజ్ అవుతుంది కదా సన్ కి, దానివల్ల ట్యాన్ అవుతుంది తప్పితే అది నీకు కిడ్నీ ప్రాబ్లంలో అలా ఏం వచ్చేదేం కాదు.
అది కొంచెం సన్ స్క్రీన్స్ లాంటివి వాడుకో, వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు సరిపోతుంది. హలో. హలో. ఎస్ ఎస్ ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. హలో నమస్తే. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. మేడం నా చేతి మీద అంతా పొట్టులాగా రాలిపోతుంది మేడం. అంటే పొట్టు అంటే యాక్చువల్ బాగా ఎక్కువ ఉందా, కొన్ని ప్యాచీగా ఉందా? ప్యాచీగా ఉంది. అండ్ మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ లెక్కనే బాగా ఇచ్చింది ఉంది. మరి చూపించుకున్నా ఎక్కడైనా? డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను మేడం. అయితే అదేమో మామూలు మన గిన్నెలు తోనే సబ్బు కానీ లేకపోతే బట్టలకి వాషింగ్ డిటర్జెంట్స్ కానీ దాంట్లో ఏం పడుతుంది అన్నారు. అయితే నేను అసలు అలా ఏం చెయ్యను కూడా. ఓన్లీ నేను చేసేది ఏంటంటే ఇంట్లో వంట తప్పించి ఇంకా వేరే ఏ పనులు చేయను అండ్ హార్ట్ కెమికల్స్ కూడా యూజ్ చేయను. ఆ చేతి మీద మాత్రం ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా అసలు పోవట్లేదు. అంటే క్రీమ్స్ కన్నాను ఇప్పుడు డిటర్జెంట్స్ సోప్స్ తో కూడాను కొంతవరకు స్కిన్ పీల్ ఆఫ్ అవుతుంది మనకి, డ్రైనెస్ రావడం వల్ల. డిటర్జెంట్ సోప్స్ ఎప్పుడైనా వాడినప్పుడు ఏం చేస్తావంటే వెంటనే నువ్వు చేతులు వాష్ చేసేసుకొని ఏదైనా గ్లిజరిన్ సోప్స్ ఉంటాయి మనకి, పియర్స్ కానీ అలాంటివి ఉంటాయి, అలాంటి వాటితో వాష్ చేసుకొని కొంచెం ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ కానీ పెట్టుకో ఫస్ట్ ఇమీడియట్ గా. పెట్టుకుంటే ఆ డ్రైనెస్ అనేది తగ్గుతుంది. మరీ ఎక్కువ ఉంటే మాత్రం మరి కొద్దిగా డిటర్జెంట్ సోప్స్ కొంతవరకు ఆపాల్సి వస్తుంది. అది ఎగ్జిమాస్ అంటాం యూజువల్ గా, హ్యాండ్ ఎగ్జిమాస్ మనకి లేడీస్ కామన్ ఎక్కువ. ఎందుకంటే ఈ డిటర్జెంట్ సోప్స్ గిన్నెలు వాష్ చేసే ఉంటాయి, విమ్ బార్ ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి మామూలుగా స్కిన్ లో ఉన్న ఆయిలింగ్ అనేది తగ్గిపోతుంది. మెయిన్ గా హ్యాండ్స్ కి పర్టికులర్ గా, అంటే హ్యాండ్ ఎగ్జిమాస్ అంటాం. అది కొంచెం డ్రైనెస్ వచ్చినప్పుడు ఏంటంటే స్కిన్ అంతా బాగా ఎండిపోయి పీల్ ఆఫ్ అవుతున్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు మనకి కొంచెం మాయిశ్చరైజర్స్ పెట్టుకోవాలి. మరి ఏమైనా పెయిన్ అది ఉంటే మాత్రం ఒకసారి చూపించుకొని మందులు వాడాల్సి వస్తుందండి. హలో. హలో నమస్తే. నమస్తే మా. నా పేరు రమేష్ అండి, విజయవాడ నుంచి. చెప్పండి. మెడల్ మీద బ్లాక్ అయిపోయిందండి. ఎక్కడ? మెడల మీద గతం కింద నుంచి మెడ బాగా బ్లాక్ అయిపోతుంది. అది స్కిన్ కూడా థిక్ అయిందా? స్కిన్ కొంచెం బాగా సాఫ్ట్ గా ఉండేది, బాగా థిక్ అయింది. ఒకసారి థైరాయిడ్ అది చెక్ చేయించుకోండి, ఎందుకంటే కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుంది ఇలాగా. వెయిట్ కాదు, వెయిట్ లేకపోయినా ఒకసారి థైరాయిడ్ అనేది ఓన్లీ అందరికి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వెయిట్ ఉంది అనుకుంటాం, వెయిట్ లేకపోయినా కూడా థైరాయిడ్ ఉండొచ్చు. ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బెటర్. యాక్చువల్ గా మీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ అలాంటివి ఉన్నాయా? ప్రీ డయాబెటిక్ వాళ్ళకి కూడా ఉంటాయి అన్నమాట ఇలాగా. అలాంటప్పుడు మరి ఒకసారి టెస్ట్ చేయించుకోవడం బెటర్ అమ్మా. ఎందుకంటే అది ఫోల్డ్స్ లో స్కిన్ థిక్ అయ్యి బ్లాక్ అవుతుందంటే సూడోయాకాంతోసిస్ అంటామండి. సూడోయాకాంతోసిస్ అనేది మనకి కొంచెం హార్మోన్స్ వల్ల కూడా వస్తుంది, లేకపోతే మీరు ఎక్కువ ఏమైనా ఎండలో ఎక్స్పోజ్ అయినా కూడా వస్తుంది. ఒకసారి చెక్ చేయించుకొని వాడడం బెటర్. అదర్వైజ్ కొంతవరకు మనకి ఏమైనా సన్ స్క్రీన్స్ అవి పెట్టుకొని కొంతవరకు మేనేజ్ చేయండి. హలో. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను శ్రీలేఖ వివేకానంద దగ్గర మాట్లాడుతున్నా. చెప్పమ్మా. మేడం, ఐస్ కింద బ్యాక్ సర్కిల్స్ వస్తాయి కదా, అవి ఎందుకు వస్తాయి? ఐస్ కింద బ్యాక్ సర్కిల్స్ అంటే నువ్వు ఎక్కువ టీవీ చూస్తున్నావేమో, కంప్యూటర్ వాడుతున్నావు ఎక్కువ. నా ఇంట్లో కంప్యూటర్ లేదు మేడం. ఏం చేస్తావు మరి, ఫోన్ లో ఉంటావా ఎక్కువ? అది యాక్చువల్ నిద్ర సరిగా లేకపోయినా కూడా వస్తుందమ్మా. కొంచెం నిద్ర అది చూసుకో, వాటర్ బాగా తాగు, ఫ్రూట్స్ అవి బాగా తీసుకో. అంటే నిద్ర బాగా అంటే నిద్రపోమ్మని కాదు, ఫుల్ గా కంటిన్యూగా ఒక 5-6 అవర్స్ ఎప్పుడు స్లీప్ అన్నది ఏంటంటే పీస్ మీల్ ఉండకూడదు. మనం ఏంటంటే ఒక గంట పడుకొని లేచి ఇంకో పని చేసుకొని ఇంకో గంట పడుకోవడం కాదు. ఎప్పుడు పడుకున్నా ఒక 5-6 అవర్స్ కంటిన్యూస్ సౌండ్ స్లీప్ అంటారు. సౌండ్ స్లీప్ అంటే డిస్టర్బెన్స్ లేని స్లీప్ ఉండాలి. ఉంటే అప్పుడు మనకి ఐ స్ట్రెయిన్ అది లేకుండా ఉంటుంది. అండ్ ఏ టైంలో పడుకోవాల్సిన టైంలో పడుకోవడం, చదువుకోవాల్సిన టైంలో చదువుకోవడం చేయాలి. అంతేగాని లేట్ నైట్ కూర్చొని చదువుకొని పగలంతా ఇంకో పని చేస్తామంటే అవదు. అది మ్యామ్. ఇంకో క్వశ్చన్ మ్యామ్, ఇది మనం గ్రేయింగ్ గురించి మాట్లాడుకున్నాము, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు మ్యామ్? యాక్చువల్ గా ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అనేది ఇప్పుడు కొంచెం ఎక్కువే ఉందండి. యాక్చువల్ మేబీ ఈ కెమికల్స్ అంటే
మనకి అర్బనైజేషన్ వల్ల, యాక్చువల్గా అర్బనైజేషన్ అంటే మనం ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్స్ అవన్నీ ఎక్కువ అవుతున్నాయి కదా, ఇండస్ట్రియల్ కెమికల్స్ వలన అవన్నీ ఏంటంటే డస్ట్ అంతాను మనకి గాలిలోకి వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఫుడ్ సరిగా తీసుకున్నా కూడా ప్రాపర్ బ్యాలెన్స్ ఉండట్లేదు, అంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది ఆ పిల్లలకి కూడాను. వాళ్ళ దానివల్ల కూడా కొంతవరకు గ్రేయింగ్ వస్తుంది. కొంచెం అదే స్ట్రెస్ కోసం కొంచెం పిల్లలకి స్ట్రెస్ అది తక్కువే ఉంటది యూజువల్ గా. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి గేమ్స్ అని అలాంటి ఏం ఉండట్లేదు కదా, ఎక్కువ ఈ చదువు మీద ఇదైపోయి స్ట్రెస్ పెరిగి బాగా మాత్రం దానివల్ల కొంతవరకు వచ్చేస్తుందండి గ్రేయింగ్. కొంతవరకు వాళ్ళకి కూడా కొంచెం ఆడుకోవడానికి టైం అది ఇచ్చి టైం ప్రకారం తిండి అది పెడితే బెటర్ కొంతవరకు. లాస్ట్ క్వశ్చన్ మేడం, ఫైనల్ గా మ్యామ్ స్కిన్ ఎలా మెయింటైన్ చేయాలా మ్యామ్, ఏమైనా టిప్స్ ఇవ్వగలుగుతారా మ్యామ్, హౌ టు కీప్ ఇట్ హెల్దీ అండ్ హౌ టు కీప్ ఇట్ గ్లోయింగ్? అది యాక్చువల్గా మనకి మెయిన్ గా బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెంట్ అండి. మెయిన్ గా ఇంపార్టెంట్ డైట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చిన తర్వాత చాలా మంది అసలు ఇప్పుడు టీనేజర్స్ ఎవ్వరూ బ్యాలెన్స్ డైట్ అనేది తినట్లేదు. అంటే ఏదో తింటున్నాము కడుపు నింపుకుంటున్నాము అనే తప్పితే, బట్ వెజిటబుల్స్ తీసుకోవట్లేదు, ఆ వెజిటబుల్స్ చూజీగా తింటున్నారు అదొకటి. అండ్ అదొకటి వాటర్ ఇంటేక్ ఒకటి తక్కువ. ఈ టీనేజర్స్ లో ఏంటంటే మళ్ళీ ఫ్రీక్వెంట్ గా వాష్రూమ్స్ కి అది వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి వాటర్ ఇంటేక్ చాలా తగ్గిపోయింది. ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఎక్కువ బాగుండాలి, ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ ఉండాలి. అండ్ కొంతవరకు కొంచెం మరీ ఫ్రీక్వెంట్ వాషింగ్ అంటే మరీ మోర్ దాన్ టూ టైమ్స్ కన్నా వాష్ చేయడం కూడా నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అంటే 2-3 times ఓకే అనమాట. కొంచెం వాష్ చేసుకోవడం అవన్నీ చేసుకోవడం అంటే టైం ప్రకారం. యాక్చువల్గా ఇప్పుడు కొంతమంది ఏంటంటే వర్కౌట్స్ అని చెప్పి ఇప్పుడు ఈ మధ్య ఎక్సర్సైజ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్కి వెళ్ళి స్నానం చేయరు. ఇప్పుడు ఆ స్వెట్ అదంతా ఉండిపోయి కూడా మనకు కొంతవరకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనమాట. అందుకని ఈ వర్కౌట్స్ అలాంటి ఏమైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇమీడియట్ గా బాత్ తీసుకోవడం చేసుకుంటే కొంతవరకు మనం బాగానే మెయింటైన్ చేసుకోవచ్చు. అది మ్యామ్ మీరు ఇందాక ఫుడ్ గురించి అన్నారు కదా మ్యామ్, సో ఫుడ్ లో లైక్ ఇంటేక్ లో ఎవ్రీ డే సమ్ గ్రీన్ వెజిటేబుల్ ఆర్ సమ్ క్యారెట్ అలా దట్ ఈస్ బెటర్? ప్రతిరోజు ఒకటే ఉండాలి అన్నా కూడా తక్కువే. కాకపోతే మనం బ్యాలెన్స్డ్ అంటే ఎప్పుడు అంటామంటే వీక్ మొత్తానికి అన్ని డిస్ట్రిబ్యూట్ అవ్వాలి ఆల్మోస్ట్. అంటే మన మినరల్స్ లాంటివన్నీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ అన్ని దాల్స్ లో ఎక్కువ ఉంటాయి, మనకి సీరియల్స్ లో మినరల్స్ ఉంటాయి. యాక్చువల్ సీరియల్స్ అంటే మనకి ఇప్పుడు అన్ని ఉంటాయి కదా ఇవన్నీ, అంటే పప్పు ధాన్యాలు అంటాం, అలాంటి వాటిలో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా వీక్ మొత్తానికి ఇంటేక్ ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంతేగాని ఒక రోజు ఆకుకూరలు తినేద్దాం, ఇంకో రోజు ఇది తినేద్దాం అలా కాదు. లేకపోతే రోజు ఆకుకూరే తినాలన్నా కూడా మనకి బోర్ కొడుతుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ గా తినడం బెటర్. ఒక కాల్ వచ్చింది మ్యామ్. హలో హలో చెప్పమ్మా. హలో 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 చెప్పమ్మా. హలో యా ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. హలో చెప్పమ్మా, వినిపిస్తుంది, మీరు ప్రశ్న అడగండి. కట్ అయిపోయినట్టు. హలో హలో యా చెప్పండి. రమ్య, చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ప్రాపర్ డైట్ అన్నారు కదా మేడం, దానికి ఏమేమి తీసుకోవాలి అనేసి. ఏమేమి తీసుకోవాలి? అన్ని తినాలి. మనకి ఇవి సీజనల్ గా వచ్చేవి ఏంటంటే సీజన్ కి మనకి దేవుడు ఇచ్చింది ఎందుకు, ఏ సీజన్ లో ఏవి తినాలి అని. అంతేగాని ప్రాపర్ డైట్ అంటే అదే కొనుక్కోవాలి ఇదే తినాలి అని కాదు. ఏ సీజన్ లో ఏవి దొరికితే అవి తినడం అనేది ప్రాపర్ డైట్ అన్నమాట. ఇప్పుడు మ్యాంగోస్ మనకు కావాలి అంటే సమ్మర్ లోనే దొరుకుతాయి, ఆ సమ్మర్ లో వచ్చినప్పుడు మ్యాంగోస్, వింటర్ లో వచ్చే ఫ్రూట్స్ వింటర్ లో, అలాగా. అంతేగాని అదే తినాలని ఏమి ఉండదు. మన వెజిటబుల్స్ లో కూడా అన్ని వెజిటబుల్స్ తినాలి, అన్ని ఫ్రూట్స్ తినాలి. అండ్ అది మితంగా తినాలన్నమాట. అంటే మనకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు తినాలి. అంతేగాని ఒకటే ఎక్కువ తినేద్దామని కాదు. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు, బట్ కాకపోతే ఏంటంటే అన్ని మెయింటైన్ గా తినాలన్నమాట. అది మన వెయిట్ కి ఎంత సరిపోతుందో అంత చూసుకొని తినాలి. ఓకే మేడం, మీ టిప్స్ అండ్ సజెషన్స్ మా స్టూడెంట్స్ కి చాలా దే ఆర్ వెరీ బెనిఫిషియల్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ once again ma'am for coming to our studio and presenting and giving so many valuable inputs and sparing your valuable time also ma'am. So thank you very much. Thank you. Thank you. Thank you.